మార్పు దిశగా ఆదాయ సమకూర్పుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఆస్తులపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించింది. రాష్ట్ర ఆదాయ సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి శాఖల వారీగా అధికారులతో సమీక్షించారు. పన్నుల వసూళ్ల వివరాలను ఆరా తీశారు. వాణిజ్య పన్నుల విభాగం నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అక్రమాలను అరికట్టడం సహా ట్యాక్స్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని డిస్టిలరీ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలని ఆదేశించారు సీఎం. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు మార్చి 31 వరకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దేవాదాయ, వర్క్స్, కోర్టు పరిధి, ప్రభుత్వ భూములు తప్ప ఇతర లేఅవుట్లో క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి 10,000 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. టీవీ9 ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రవణ్, ఆదాయం సమకూర్చుకునే దిశగా ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి? అలాగే 2020 లేఅవుట్ క్రమబద్ధీకరణకు సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రభుత్వానికి సాధారణంగా ఎక్కువగా ట్యాక్సులు పన్నులు వసూలు చేసే విభాగాల్లో చూసుకుంటే ఒకటి కమర్షియల్ ట్యాక్స్ వస్తుంది, ఎక్సైజ్ వస్తుంది, రిజిస్ట్రేషన్ స్టాంప్స్. ఈ 3 విభాగాల నుంచి ప్రభుత్వానికి మేజర్గా ఆదాయం వస్తుంది. కాబట్టి ఈరోజు ఉదయం నుంచి కూడా వివిధ శాఖలకు సంబంధించిన ఆదాయం వనరులకు సంబంధించిన వివిధ అంశాలపై ఉదయం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. అందులో భాగంగానే కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించిన ఎక్కువ వసూళ్లు వచ్చే విధంగా, పన్నులు వసూళ్లు చేసే విధంగా క్రమబద్ధీకరించాలని ఒక డీటెయిల్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం పూర్తి వివరాలను తెలుసుకున్నారు. దాంతోపాటుగా కూడా ఎక్సైజ్కి సంబంధించి కూడా పూర్తిగా రివ్యూ చేశారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి అత్యధికంగా తెలంగాణకు తీసుకుంటే అత్యధిక ఆదాయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఎక్సైజ్లో ఉన్న అక్రమాలను అరికట్టడానికి పూర్తిగా ఒక ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. డిస్టిలరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్రమాలకు పాల్పడకుండా అక్కడ డిస్టిలరీస్ ఏజెన్సీస్ ఎక్కడైతే ఉంటే అక్కడ సీసీ కెమెరాల నిఘా పెట్టాలని చూశారు. దాన్ని ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్కి కనెక్ట్ చేస్తూ ఈ డిస్టిలరీస్ చేస్తున్న ఏదైతే అక్రమాలకు అరికట్టే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చేశారు. అలాగే ఏదైతే బాటిలింగ్ తయారు చేశారో తయారు చేసిన బాటిలింగ్ ఎక్కడి నుంచి తయారైంది, ఎక్కడికి వెళుతుంది, ఎక్కడ డిస్టిలరీస్ ఎవరు, ఇవన్నీ బాటిల్ ట్రాకింగ్కు కూడా ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. దీంతో పాటుగా కూడా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్కి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్కి సంబంధించిన దరఖాస్తులు, పెండింగ్ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్కి సంబంధించిన దరఖాస్తు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మార్చి 31లోగా రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ మెసేజ్లు అయ్యాయి. దీని ద్వారా ప్రభుత్వానికి దాదాపుగా 10,000 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమంటప్పటికీ కూడా ఈ 2 పథకాలను ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. మరో 2 పథకాలను రేపు ప్రారంభించబోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా నిధులు అవసరం ఉండే అవకాశం ఉంది. మిగిలిన పథకాలని కూడా అమలు చేయాలంటే దానికోసమనే ప్రభుత్వం ఈ ఆదాయ వనరులకు సంబంధించిన వివిధ శాఖలతో పూర్తిగా నివేదిక రివ్యూ నిర్వహించింది. కమర్షియల్ ట్యాక్స్ అయ్యుండొచ్చు, ఎక్సైజ్ అయ్యుండొచ్చు, రిజిస్ట్రేషన్ ఇన్ స్టాంప్స్ అండ్ రవాణా, మైన్స్, జియాలజీ, టీఎస్, ఎండిపి, ఇట్లా అన్ని విభాగాల్లో ప్రభుత్వానికి ఆదాయం ఏ మార్గాల గుండా వస్తుంది, అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి ఏ మార్గాల ద్వారా గత ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఏ మార్గాల నుంచి ఆదాయం ఎక్కువగా వచ్చింది, ఇప్పుడు ఆ ఆదాయం ఎలా ఉంది, ఎక్కడైనా ఆగిపోయిందా, గత ప్రభుత్వంలో ఎలాంటి అక్రమాలు జరిగాయి, ఎందుకు అక్రమాలు జరిగితే అక్రమాలు జరగడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి ఈ విభాగాల్లో అనే విషయం మీద ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో భాగంగానే ఈ అక్రమాలకు అరికట్టే విధంగా ప్రణాళికలు చేపట్టాలని పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్కి సంబంధించి ప్రస్తుతం ఎల్ఆర్ఎస్కు సంబంధించి మార్చి 31లోగా క్రమబద్ధీకరించుకోవాలని చెప్పారు. అండ్ బీఆర్ఎస్కు సంబంధించింది అయితే ప్రస్తుతం కోర్టులో ఈ పెండింగ్ కేసులు నడుస్తున్న సందర్భంగా బీఆర్ఎస్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఉండదు. కాకపోతే ఎల్ఆర్ఎస్కు సంబంధించి మాత్రము ఏదైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చి 31 వరకు గడువు విధించారో ఆ లోపుగా క్రమబద్ధీకరించుకోవాలి. భారీగా ప్రభుత్వ ఖజానాకు నిధులను సమకూర్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఎల్ఆర్ఎస్ అయ్యుండొచ్చు, ఈ వివిధ ఆదాయం సమకూర్చే వివిధ శాఖలతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు.